డ్రామాలు. పైగా ఇక్కడ ఒక మాట అన్నాడు, లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకే నన్ను పిలిచారు అని చెప్తున్నారు కరుణాకర్ రెడ్డి గారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడి యొక్క ఆదేశాల మేరకే నిన్ను పిలిచారు, గుర్తుపెట్టుకో కరుణాకర్ రెడ్డి గారు. ఈ యొక్క కేసు జరుగుతా ఉండేది నా ఆధ్వర్యంలోనూ మీ ఆధ్వర్యంలోనూ ఇంకోటి ఆధ్వర్యంలో కాదు. దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. మీరు అనుకున్నారు ఆయన కళ్ళు మూసుకొని నిలబడుకున్నాడు, మనం పరకామ నీళ్ళు కొట్టేద్దాము, కల్తీ నీళ్ళు కొట్టేద్దాము, బియ్యం కుంభకోణంలో కొట్టేద్దాము, స్వామి వారికి సమర్పించి జీడిపప్పులో కొట్టేద్దాము, ఏలకల్లో కొట్టేద్దాము, ద్రాక్షలో కొట్టేద్దాము, ఉంతమామిడి పప్పులో కొట్టేద్దాము, కిస్మిస్ లో కొట్టేద్దాము, పువ్వులు రోజు వేల కిలోల పువ్వులు, అదే విధంగా కుంకుమ పువ్వులో కొట్టేద్దాము, ఇంజనీరింగ్ పనులలో కొట్టేద్దాము, చిన్నపిల్లల హాస్పిటల్లో కొట్టేద్దాము, ఇన్నిట్లో కొట్టేద్దాము, ఆయన కళ్ళు మూసుకొని నిలబడుకుని ఉన్నాడు అని చెప్పి మీరు భ్రమపడ్డారు కరుణాకర్ రెడ్డి గారు. కళ్ళు తెరిచాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కళ్ళు తెరవడంతో మీ కల్తీ నెయ్యి కుంభకోణం బయటపడింది. పరకామణి నెయ్యి పరకామణి చోరీ డాలర్ల కుంభకోణం 30 ఏళ్ళకి